హాయ్ హలో అందరికి నమస్తే. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఒక ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యా వ్యవస్థ ఏ రకంగా నాశనమైంది, ఏ రకంగా ధ్వంసం చేశారనేటువంటిది. అప్పుడు ఏదైతే జగన్ గారు మేనమామ అని చెప్పేవారు పిల్లలకు వీళ్ళందరికీ, సో మేనమామ కాదు కంసమామ అని చెప్పి పోస్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు పెట్టినటువంటి పోస్ట్లో ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఆ ట్విస్ట్ ఏంటి అంటే ప్రొఫెసర్స్ ఏఎస్ఆర్ సర్వే గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఆ మాటలు కనుక వింటే వీళ్ళు ఎంత పబ్లిక్ని తప్పుదో పట్టిస్తున్నారు అనేదానికి ఒక ఎగ్జాంపుల్స్ అనమాట అవన్నీ. సో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో చర్చిద్దాం. మనతో పాటు మీకు ఆల్రెడీ పరిచయం వెంకటేష్, ఇంతకుముందు కూడా చాలా వీడియోలు ఏపీలో డెవలప్మెంట్స్ గురించి కానీ, జగన్ గతంలో చేసిన డెవలప్మెంట్స్ వీళ్ళు ఏ రకంగా మోసం చేస్తున్నారనే అనేక అంశాలకు సంబంధించి మన వెలుగు టీవీ ఛానల్లో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. మంచి సబ్జెక్ట్తో మాట్లాడేటువంటి వ్యక్తి. సో ఇప్పుడు వీటికి సంబంధించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. సో వెంకటేష్, ఈ నారా లోకేష్ గారు పెట్టినటువంటి పోస్టు మనం చూస్తూ ఉన్నాం. 2018లో ఏ రకంగా విద్యా వ్యవస్థ ఉంది, 2024లో ఏ రకంగా అంటే వీళ్ళు అధికారంలోకి రావడానికి ముందు, కూటమి అధికారంలోకి రావడానికి ముందు వరకు ఏ రకంగా పరిస్థితులు ఉన్నాయని దాని గురించి ఒక పోస్ట్ పెట్టారు. సో ప్రజలు నిజంగానే మరి జగన్ గారు నాటి నేడి కింద ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాయి కదా, మరి ఇంతేనా చేసింది అనుకునేటువంటి ఆలోచనకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఆ పోస్ట్ చూస్తే. సో దీని గురించి ఏమంటావు? అసలు పోస్ట్లో ఉన్నటువంటి మతలబ్ ఏంటి, నీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి, జగన్ గారి స్కూళ్ళకి సంబంధించి డెవలప్మెంట్ సంబంధించి నీ దగ్గర ఉన్న సమాచారం నువ్వేం చెప్తావు? ఒకసారి ఆయన వేసిన పోస్ట్కి వెళ్దాం. స్టాన్ఫోర్డ్ కదా, నారా లోకేష్ గారు స్టాన్ఫోర్డ్ కదా మీరు చెప్పేది. మా నాయకుడు ముఖ్యమంత్రి అవడానికి రీజన్ ఏంటి అంటే మీరు చెప్పేది స్టాన్ఫోర్డ్. ఈ ఏఏసీఆర్ అనే సంస్థ ఎప్పుడు ఇచ్చింది నివేదిక? అక్టోబరు, సెప్టెంబర్లో లేదా నవంబర్లో ఇస్తుంది డేటా. అక్టోబర్, సెప్టెంబర్, నవంబర్లో ఇస్తుంది. ఇక్కడ నారా లోకేష్ గారు వేసిన హ్యాండిల్ చూడండి. నారా లోకేష్ గారు ఎప్పుడు వేశారు? నారా లోకేష్ గారు ఎప్పుడు వేశారు? ఇదే మంత్ జనవరిలో వేశారు. 2 days బ్యాక్ వేశారు. ఆయన ఏం వేశాడు? 2018లో అని చెప్పేసి ఈ డేటా వేసుకుంటూ వచ్చారు. 2024లో మళ్ళీ వైసీపీ టైంలో వేశారు, తగ్గిందని చెప్పేసి చెప్పారు. ఆయన ఏమన్నాడు? ప్రభుత్వ బడులలో 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ల లోపల ఉన్న చిన్నారుల హాజరు శాతం 2018లో పెరిగింది, 2024లో తగ్గిందని చెప్పేసి చెప్తున్నారు. 2024లో తగ్గిందని చెప్పేసి చెప్తున్నారు. మీరు 2018లో లేదా 2019లో ఆంధ్రప్రదేశ్ పర్సన్స్ తలసరి ఆదాయం ఎంత, 2024లో పర్సన్ తలసరి ఆదాయం ఎంత తీసుకోండి. తలసరి ఆదాయం ఎంత తీసుకోండి. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇస్తున్నాడు, లేదా ఇంట్లో వాళ్ళకి మిషనో, ఆటోనో, ట్రైలరింగ్ ఏదో చేస్తున్నారు. కొంచెం నా పిల్లలకి ఎన్నో వస్తున్నాయి కదా, ఆ డబ్బులు ఏదో వృధా చేయడం. ఆ డబ్బులు వస్తున్నాయి ఎటు? ప్రభుత్వ స్కూల్లో కంటే ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే కొంతమందికి ఉండొచ్చు. ఆయన అట్లా చెప్పాడు, కానీ వాస్తవానికి ఇంకా తగ్గలేదు, ఇంకా పెరిగారు. 10 లక్షల స్టూడెంట్స్ పెరిగారు. మీరు సెంట్రల్లో ఉన్న డేటా ఉంటుంది, చూసుకోవచ్చు వెళ్ళి. ఇంకేమన్నారు? తాగునీటి సౌకర్యం ఉన్న ప్రభుత్వ స్కూల్ శాతం 58% ఉన్నాయంట. జగన్మోహన్ రెడ్డి టైంలో 2024లో తగ్గినాయి అంట. అంటే మీరు 2024లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి పీక్ పడేశాడా? ఎందుకు తగ్గినాయి? ఎట్లా పెరిగినాయి? ఎట్లా తగ్గుతాయి? ఇంకో ఏమన్నా మరుగుదొడ్డి సౌకర్యం ఉన్న స్కూల్లో 86% పెరిగినాయి ఆయన లెక్క ప్రకారం 2018లో. 2024లో 78% తగ్గాయండి. ఎట్లా తగ్గుతాయి? ఉన్న స్కూళ్ళు ఎన్ని? స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎంత జరిగింది? నేను గవర్నమెంట్ స్కూల్లో చంద్రబాబు నాయుడు టైంలో 2015లో నాది 10th కంప్లీట్ అయింది. నల్లమోతు చెంచిరామనాయుడు మున్సిపల్ హై స్కూల్ తెనాల్లో. మా స్కూల్లో మాకు కాదు కదా, బాయ్స్కి కాదు కదా, లేడీస్కి కూడా సరిగా లేదు వాష్రూమ్స్. రైల్వే ట్రాక్ ఉంటుంది, రైల్వే ట్రాక్కి వెళ్ళి చేసుకోవాల్సిన పరిస్థితి 2015లో. అలాంటి పరిస్థితి. స్కూళ్ళు 1700 స్కూళ్ళు మూసేశాడు చంద్రబాబు నాయుడు. 1700 స్కూళ్ళు మూసేస్తే అప్పుడు నెక్స్ట్ వీళ్ళ అధికారం దిగిపోయడానికి 1700 స్కూళ్ళు మూసేస్తే నెక్స్ట్ వచ్చి మినిస్టర్ కానీ, నెక్స్ట్ వచ్చే టైంలో కానీ హాజరు శాతం తగ్గకుండా ఏమైంది నాకు అర్థం కాదు. మీరు స్కూల్ మూసేసి వెళ్ళిపోయారు, స్కూల్ దగ్గరలో లేదు, ఏం చేస్తారు పిల్లలు? అక్కడికి వెళ్ళి చదువు పనులకే కదా వెళ్ళేది. కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి 120 స్కూల్స్ ఓపెన్ చేశాడు. మళ్ళీ అట్లా మూసిన దాంట్లో 120 స్కూల్స్ ఓపెన్ చేశాడు. హాజరు శాతం ఇంకా తగ్గలేదు, ఇంకా పెరిగింది. మీకు ఎక్కడా లేనంత విధంగా కూడా ప్రభుత్వ స్కూల్లో నో అడ్మిషన్స్ అనే బోర్డులు కనపండి. ఇంకేమన్నా జగన్మోహన్ రెడ్డి నో అడ్మిషన్స్ లేవని చెప్పేసి అడ్మిషన్స్ లేవు ఇప్పుడు లేదు కదా. బాలికల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు ఉన్న స్కూల్. అసలు ఇది ఎట్లా? ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఎందుకు లేవని అడుగుతున్నాను నేను. మరుగుదొడ్లు కూల్చేశారా? వాటర్ ప్లాంట్ లీజ్ బయటపడేశారా? అసలు విద్యా వ్యవస్థకి మీరు ఎంత ఖర్చు పెట్టారో బయటికి దీన్ని 2014 నుంచి 2019 వరకు
సో వాటి గురించి మాట్లాడేటప్పుడు ఇందులో ఒక చిన్న కిటుకు ఉంది. అది వాళ్ళకు కూడా తెలియాలి, పబ్లిక్ కూడా తెలియాలి. అవును. ఇప్పుడు వీళ్ళు పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పెట్టినటువంటి పోస్టు, ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీళ్ళు విద్యా సంవత్సరాన్ని తీసుకున్నట్టుగా కనిపిస్తుంది, అంతే కదా ఇక్కడ? అవును. 2018లో 2024లో విద్యా సంవత్సరం అంటే విద్యా సంవత్సరం అంటే జూన్ వరకు వస్తుంది కదా. అవును. ఆ జూన్ వరకు తీసుకున్నారు వీళ్ళు. కానీ ప్రొఫెసర్లు కానీ వీళ్ళందరూ కానీ సార్ ఎప్పుడు సర్వే చేస్తున్న దానికి తెలిసినటువంటి వాళ్ళు మేధావులు ఏం చెప్తా ఉన్నారంటే, నవ్వుతా ఉన్నారు ఈ పోస్ట్ చూసి. సార్ లాంటి కంపెనీలు, ఈ సంస్థలు ఏం చేస్తాయంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ మాసంలోనే సర్వే చేస్తారు. అంటే 2024లో ఈ లెక్కలు చూపిస్తున్న క్రమంలో, అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ లెక్కలు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో తీసినటువంటి. అప్పుడు 2024 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో ఎవరున్నారు అధికారంలో? చంద్రబాబు గారే ఉన్నారు. విద్యాశాఖ మంత్రి ఎవరున్నారు? నారా లోకేష్ గారే ఉన్నారు. మరి అది తెలుసుకోకుండా పోస్ట్ పెడతారు. ఇది వాళ్ళు తెలుసుకోకుండా తెలుసు, కానీ ప్రజలను తప్పుదో పట్టించడం కోసం ఇదంతా ప్రజలకు తెలియాలన్నమాట ఈ విషయం. స్టాన్ఫోర్డ్ అట్లాగే నేర్పిస్తారు. చాలా మంది ఇప్పుడు ప్రొఫెసర్లు నవ్వుతా ఉన్నారు. ప్రొఫెసర్లు కనుక్కుంటే మనకు పూర్తి సమాచారం కోసం అడిగితే వాళ్ళు చెప్పిన లెక్కలు ఇవే. అసలు ఈ రకంగా ఉంటుంది. ఎప్పుడే కానీ విద్యా సంవత్సరం నుంచి విద్యా సంవత్సరం ఉండదు. ఇది జూన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 3 నెలల 4 నెలల తర్వాత అప్పుడు ఏంటి స్కూల్ యొక్క స్థితిగతులు ఏంటి, పాఠశాలల హాజరు శాతం ఎంత, అక్కడ సౌకర్యాలు ఏంటి, బాలికలకు ఉన్న సౌకర్యాలు ఏంటి, ఏ రకంగా ఉన్నాయనేటువంటి సంబంధించి అప్పుడు సర్వే చేస్తారు. సో ఇది అప్పుడు సర్వే చేసిందంటే వీళ్ళు అధికారులకు వచ్చిన తర్వాత సర్వే చేసింది. అంటే 2018లో కంటే వీళ్ళు 2018లో కంపేర్ చేస్తే వీళ్ళు వచ్చిన దాని తర్వాత తగ్గింది ఇంకా. కానీ ఈ 2019లో జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 19, 20 అంటే 2 సంవత్సరాలు కరోనా పోయినా కూడా 23, 24 గ్యాప్లో వాటికి సంబంధించి ఎక్కడ కూడా వీళ్ళు ప్రస్తావించలేదు. మరి ఎందుకని ప్రస్తావించలేదు? అప్పుడు కూడా తగ్గిందా పెరిగిందా అనేది ప్రస్తావిస్తే వీళ్ళు చెప్పింది నిజం అనుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ రకంగా చేయలేదు. సో అంటే ఆ ఇయర్లో ఏం జరిగింది, ఆ ఇయర్లో ఎంత ఖర్చు పెట్టారు జగన్ గారు అనే దానికి సంబంధించి వెంకటేష్ దగ్గర కొంత డేటా ఉంది. ఆ డేటాను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పిల్లలు అనే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో తగ్గలేదు, ఇంకా 10 లక్షల మంది పెరిగారు, ఛాలెంజ్కి రెడీ. టీడీపీ నారా లోకేష్ ప్రెస్ మీట్లో అదే చెప్పాడు, 10 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు స్వామి. ఏం చెప్తావు, ఏం ఖర్చు పెట్టావు, ఎక్కడ తగ్గారు చూపి, డేటా చూపి. నేను చూపిస్తాను డేటా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచే డేటా చూపిస్తాం. ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ డేటానే. ఇది సెంట్రల్ గవర్నమెంట్ డేటానే, ఇది డేటానే. జగన్మోహన్ రెడ్డి టైంలో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పారు. ఇప్పుడు జూన్లోనో జూలైలోనో వీళ్ళు స్కూల్స్ తిరిగి 10 లక్షల స్కూల్ ఎవరో రిపోర్టర్ అడిగిన దానికి చెప్పారనమాట, ఇట్లా తగ్గిపోయారని. నిజానికి తగ్గలేదు, చూపిస్తాం ఎవిడెన్స్లతో సహా. నారా లోకేష్ గారిని చూపిమని ఎవిడెన్స్ సహా చూపిస్తాం. ఇంకా అసలు ఈ డేటా కూడా అక్కర్లేదన్న. మీరు గ్రౌండ్లోకి వెళ్ళి రియాలిటీలోకి వెళ్ళి మీ టీడీపీ కార్యకర్తలను అడగండి, గుండెల మీద చేసుకొని స్కూల్ ఎవరి టైంలో బాగున్నాయి. తెలంగాణలోకి వెళ్ళి అడుగుదాం, పోనీ తెలంగాణలోకి వెళ్ళి అడుగుదాం. ఎవరు అడిగినా సరే స్కూల్స్ విషయంలో నేను ఎలక్షన్స్ టైంలో కూడా సర్వే చేశాను. స్కూల్స్ విషయంలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 అయ్యా. వాళ్ళకి అక్కర్లా, ఫుడ్ కూడా మంచిగా పెడుతున్నాడు. వారానికి మెను ఎప్పుడన్నా చూసారా గవర్నమెంట్ స్కూల్స్లో? వారానికి ఒక ఫుడ్ మెనీ చెక్కి కానీ ఇవి కానీ, డిక్షనరీలు, బైజూస్ ట్యాబ్లు, బెంచీలు. ఎందుకన్నా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఎంత పబ్లిసిటీ చేశారు. నారా లోకేష్ గారు వెళ్ళినప్పుడు కూడా ఇంటర్ కాలేజీలో కూడా డిజిటల్ బోర్డులోనే, నేను స్కూల్స్ వరకే చేశాడు అనుకున్నా. ఇంటర్ కాలేజీకి వెళ్ళి నారా లోకేష్ మన ఇంటర్ కాలేజీలో కూడా డిజిటల్ బోర్డులు, బెంచ్లు ఇవి చెప్తా ఉన్నారు. ఎంత ఖర్చు పెట్టారు? ఫస్ట్ ఫేజ్ అన్ని కాదు కానీ ఫస్ట్ ఫేజ్లో 15,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే 3 phases స్కూల్స్ని మాడిఫై చేశారు అనమాట. మాడిఫై చేశారు. ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి అసలు శిథిలా వ్యవస్థలో ఉన్న స్కూల్స్, ఎందుకంటే ఫస్ట్ అవి కాపాడుకోవాలి. తర్వాత కొంచెం ఫెసిలిటీస్ అంటే కొంచెం పర్లేదు అన్న స్కూల్స్. 3వ ఫేజ్ వచ్చేసరికి ఇంకా అన్ని స్కూల్స్కి డెవలప్ చేసుకుంటూ వచ్చారు. మీకు పులివెందులో స్కూల్ ఉంటుంది. అస్సలు నేను ఎలక్షన్స్ ముందు ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను నేను. అసలు అది స్కూలా లేకపోతే ఎందరు భవనమా అన్నట్టు ఉంటుంది, ఆ లెవెల్లో ఉంటుంది. 3rd క్లాస్కి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. నీకు ఎలిమెంటరీ స్కూల్ ఎలా ఉంటుంది, 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఒకటే టీచరు అన్ని సబ్జెక్టులు చెప్తారు. అలా కాదు, 3rd క్లాస్కి సబ్జెక్ట్ టీచరు, ఇంగ్లీష్కి సపరేట్, తెలుగు సపరేట్, సబ్జెక్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడు అది క్యాన్సిల్ చేశారు. ఎట్లా ఇంత చేశారు? మనకి సిబిఎస్ఈ కానీ ఇన్ని కానీ ఎవరు అడిగినా కానీ చెప్తారన్న గ్రౌండ్లో. నాకు తెలంగాణలో కూడా కొంతమంది నాకు రెస్టారెంట్లో మాటల మీద పాలిటిక్స్ వస్తాయి కదా, ఎలక్షన్స్. వాళ్ళు ఆంధ్ర నుంచి, నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళే. ఆయన హిందీ టీచర్ అంట, శ్రీ చైతన్య స్కూల్లో హిందీ టీచరు. మీ పిల్లలు ఎలా ఉందండి, పర్లేదా అని చెప్పేసి అడిగా. మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్ అని చెప్పాడు ఆయన. శ్రీ చైతన్య స్కూల్ అయింది, వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్. ఎందుకంటే సిబిఎస్ఈ ఇస్తున్నాడు. ఇప్పుడు మా స్కూల్లో 70,000 ఫీజు, నాకు వచ్చే శాలరీ ఎంత 20,000.
నేను ఆడగడతాను. సిబిఎస్ ఇస్తున్నాడు, బుక్స్ బాగున్నాయి, యూనిఫామ్ బాగుంది, ఫుడ్ బాగుంది, ఎందుకు వదులుకోవాలి? ఆయన హిందీ టీచరు శ్రీ చైతన్య స్కూల్లో, హిందీ టీచరు. చూడు మరి నేను ఎలా ఉంది పరిపాలన మరి అదని అడిగితే, పరిపాలన అంతా కూడా ఎవరు వచ్చినా కానీ అంతే అండి, కానీ ఈ దాంట్లో కూడా ఇంకా కొంచెం పర్లేదు బాగానే ఉంది, మా ఓటైతే జగన్కే అని చెప్పారు. శ్రీ చైతన్య స్కూల్లో టీచర్ అది. నేను అబద్ధం చెప్పట్లేదు, నాకు తగిలారు, రెస్టారెంట్లో తగిలారు కాబట్టి మాటల మీద మాట్లాడితే నాకు తగిలారు కాబట్టి నేను చెప్తున్నాను. సో ఎంత మంచిగా అనిపించింది చూడు. నెక్స్ట్ ఐబీ స్టార్ట్ చేస్తారని కూడా చెప్పాడు ఆయన. ఎకనామిక్ ఇయర్ 2022 నుంచి 2023 వరకు 8th క్లాస్ వాళ్ళకి స్టార్ట్ చేశాడు సిబిఎస్ఈ. 23, 24 9th క్లాస్కి, ఎవరైతే 8th క్లాస్లో చదివారో వాళ్ళే 9th క్లాస్కి వస్తారు. 24, 25 10th క్లాస్కి వస్తారు. వాళ్ళే 10th క్లాస్కి వస్తారు. ఆ 10th క్లాస్ ఇప్పుడు 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన 1,00,000 పిల్లల కడుపు కొట్టారు వీళ్ళు, నాశనం చేశారు. వచ్చి సిబిఎస్ఈ స్కూల్లో రాస్తే, సిబిఎస్ఈ సిలబస్ రాస్తే పాస్ పర్సంటేజ్ తగ్గిపోద్ది అని చెప్పేసి వచ్చి రాగానే ఫస్ట్ అదే అంతా బ్యాచ్. మరి మంత్రి నారాయణ చెప్పాడో లేకపోతే ఇంకొకరు చెప్పారు, స్కూల్స్ ఉన్నాయి కదా, ఎవరు చెప్పారో లేకపోతే ఆ ప్రైవేట్ ఇది చెప్పారో తెలియదు కానీ సిబిఎస్ఈ వస్తే +2 కూడా వస్తుంది. +2 కూడా వస్తుంది. తర్వాత వీళ్ళు ఇంటర్ కాలేజీలు తగ్గిపోతాయి, గవర్నమెంట్ ఇది అన్నది పెరుగుతుంది. అందుకని చెప్పేసి వచ్చి రాగానే అది క్యాన్సిల్ చేశారు. వచ్చి రాగానే క్యాన్సిల్ చేసి పాస్ పర్సంటేజ్ తగ్గిద్దని చెప్తాడు. నేను పాస్ పర్సంటేజ్ గురించి మీకు ఎక్సలెంట్, అసలు పాస్ పర్సంటేజ్ ఎట్లా తగ్గిద్ది? పాస్ పర్సంటేజ్ అనేది ఎట్లా తగ్గిద్ది? చంద్రబాబు నాయుడు అనేవాడు పాస్ పర్సంటేజ్ పెంచడంలో దిట్ట. ఇప్పుడు కేరళ ఏదో లిటరసీలో ఎట్లా టాప్లో ఉన్నట్టు కనిపిస్తుంది మీకు. ఎలా కనిపిస్తుంది అది? పాస్ పర్సంటేజ్ ఎవరైనా పెంచవచ్చు. ఒక బిట్ 25 మార్కులు, ఇంటర్నల్ మార్క్స్ 20. 10th క్లాస్ వాడికి ఇంటర్నల్ మార్క్స్ ఎందుకు? ఇంటర్ వాడికో డిగ్రీ వాడికో పెడితే వాడు కొంచెం ఉంటాడు. 10th క్లాస్ లెవెల్లో పిల్లలు కదా తెలియదు అని చెప్పేసి టీచర్ ఆటోమేటిక్గా 20 వేసేస్తాడు. వాడికి అక్కడ 20 మార్కులు వచ్చి బిట్ పేపర్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి 25 మార్కులు బిట్ పేపర్, 20 మార్కులు బిట్ పేపర్లో వాడు సైకిల్ చేసుకున్నా కానీ సైకిల్ చేసుకొని రాస్తారు, కాపీ రాస్తారు. ఆడు పాస్ అయిపోతాడు పిల్లోడు, పాస్ అయిపోతాడు. చంద్రబాబు నాయుడు టైంలో జరిగేది ఇదే. బిట్ పేపర్ ఉంటుంది, ఇంటర్నల్ మార్క్స్ ఉంటుంది. ఇట్లా చేసి పాస్ పర్సంటేజ్ పెంచుతాడు అనమాట. జగన్మోహన్ రెడ్డి టైంలో ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి టైంలో ఏం చేశాడంటే వచ్చి రాగానే బిట్ పేపర్ తీసేశాడు, ఇంటర్నల్ మార్క్స్ తీసేశాడు. వాడు చదివి రాయాల్సిందే. 1996లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు 55% ఉంది పాస్ పర్సంటేజ్. తర్వాత ఒకసారిగా 70%కి వెళ్ళింది. ఎట్లా వెళ్ళింది? 55 ఆడ 70 ఆడ ఎట్లా వెళ్ళింది? ఇదే రీజన్. మా కాలేజీలు నింపుకోవాలా. అప్పుడు ఒకటే ఉంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు నారాయణ కాలేజ్ నెల్లూరులో ఒకటే ఉంది. తర్వాత ఎంపటే స్టేట్ మొత్తం వచ్చింది. ఎట్లా వచ్చినాయి? సిమిలర్గా గవర్నమెంట్ ఇది తగ్గియాలి, ప్రైవేట్ ఇది పెంచాలి. ఎట్లా పెరిగినాయి కాలేజ్లు? ఎట్లా పెరిగినాయి నాకు అర్థం కాదు. ఇప్పుడు పాస్ పర్సంటేజ్ పెంచడం వల్ల వాడు పాస్ అయ్యి ఇంటర్కి వెళ్తున్నాడు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు, ఎవరైనా సరే అనుకోవచ్చు. ఇప్పుడు నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, నేను ఏ వ్యాపారమో, స్పోర్ట్స్కో, డాన్సో, మూవీకో, బిజినెస్ ఏదో దానికి వెళ్దాం అనుకున్నా, నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. నువ్వు 10th క్లాస్లో ఫెయిల్ అవ్వాల్సిన వాడిని ఇంటర్లో తీసుకొచ్చి ప్రాక్టికల్స్ అని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టి ఆడ కూడా 1000 మార్కులకి, మేము చదువుకున్నప్పుడు 1000 మార్కులకి, మరి 2 సంవత్సరాలు కలిపి 1000 మార్కులకి వాడికి 400కో 500కో పాసులు వేయించి అక్కడ ఫీజులు తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి నువ్వు బీటెక్లో వేసి వీళ్ళ బిజినెస్ కోసం ఎట్లా సైడ్ ట్రాక్ చేస్తున్నారో చూడు. వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరి పేర్లు చెప్పాలా? వాళ్ళ నాయకుల పేర్లు చెప్పాలా? ఎన్ని కాలేజీలు ఉన్నాయో పేర్లు చెప్పాలా? అసలు వాళ్ళే ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా వాళ్ళే. వీడికి ఇక్కడ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఇక్కడికి తీసుకురావాలి, ఇక్కడ ఇచ్చేయాలి. అందరూ అంటా ఉంటారు ఇండియాకి ఒలింపిక్స్ మెడల్స్ రాలేదు, ఏం రాలేదు. మన రాజకీయ నాయకులు బిజినెస్ చేస్తున్నారు, మనతో గొర్రెలను చేసి ఆడుకుంటున్నారు. వాడికి 10th క్లాస్లోనే ఆ తర్వాత అదేంది బీటెక్ కూడా పాస్ అయిపోతాడు. హైదరాబాద్ వస్తాడు, బెంగళూరు వెళ్తాడు, అక్కడ ఇప్పుడు 7,000 రూపాయలు పీజీ అక్కడ కట్టుకుంటూ మళ్ళీ ఒక 2 లక్షలు కోచింగ్కి కట్టుకొని దానికి ప్రిపేర్ అయ్యి 2 సంవత్సరాలు ఇక్కడ ఆగి తర్వాత కూడా జాబ్ వస్తుందో తెలియదు, వచ్చిన తర్వాత 6 నెలలు బీకేస్తాడు. ఎందుకు బాధపడాలి చెప్పు? అదే 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాడు ఏదో పని చేసుకోనో, వాడి చదువు మీద ఎక్కలేదు కదా, చదువు మీద ఎక్కేటట్టుంటే వాడు అప్పుడే పాస్ అవుతాడు. ఎక్కాలి, ఎక్కితే వాడు అప్పుడే పాస్ అవుతాడు. టీచర్ అందరికి ఒకేలాగా చెప్తారు కదా, అరే నాన్న చదువుకోరా, పాస్ అవురా అని చెప్పేసి టీచర్ చెప్తాడు, బతిలాడతాడు. వీళ్ళు అట్లాంటి వాళ్ళు నాశనం చేసి ఇంటర్లో వేసి డిగ్రీలో వేసి వీళ్ళు ఫీజు డబ్బులు వీళ్ళు తీసుకొని వాడికి ఒక ముష్టి సర్టిఫికేట్ ఒకటి ఇచ్చి బయటికి పంపించేస్తారు. వాడికి వచ్చేది ఏమి ఉండదు.
వాడికి ఆ ఫార్ములాలు ఎందుకు యూజ్ అవుతాయో కూడా తెలియదు. అదే వాడు ఆ రకంగా నాశనం చేస్తా ఉన్నారంట అవి. ఆ రకంగా నాశనం చేస్తున్నారు ఎడ్యుకేషన్ సిస్టమ్ని. ఓకే, పిల్లల నేనేమంటానంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వీటికి మరుగుదొడ్లు కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, ఇతర నాడు నేడు అసలు ఎవరిని అడిగినా చెప్తారు ఖర్చు పెట్టారు. 75,000 కోట్లు ఖర్చు పెట్టాడు 5 సంవత్సరాల్లో. 75,000 కోట్లు ఇండియాలోనే ఎక్కడన్నా చూపాము. ఎడ్యుకేషన్ సెక్టర్కి ఉన్న 5 yearsలో విత్ కోవిడ్ ఉంది, మళ్ళీ 2 years ఎంత ఇన్కమ్ కూడా లేదు. ఇలాంటి టైంలోనే 75,000 కోట్లు ఖర్చు పెట్టాడు. లైఫ్ టైం సెటిల్మెంట్ ఇలా 14 ఏళ్ళ పరిపాలన ఎప్పుడైనా ఖర్చు పెట్టారని చూపాము. మాట్లాడాల్సి వస్తుంది, ఇక వన్ మ్యాన్కి సపోర్ట్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ నిజాలు ఎవడనుంటే వాడికి సపోర్ట్గానే సపోర్ట్ ఇస్తాం. శ్రీకృష్ణుడు అంతటి వాడు అర్జునుడికి ఎందుకు సపోర్ట్ ఇచ్చాడు? ఆయన నేను బరాబర్ సపోర్ట్ ఇస్తా అని చెప్పేసి చెప్పాడు. పక్షపాతం ఖచ్చితంగా ఎవరి వైపు ధర్మం ఉంటే వాళ్ళ వైపు ఖచ్చితంగా ఉండాల్సిందే. అది అంటే చేశాడు కాబట్టి చెప్తున్నాం. చేయకపోతే మాకేం పని? అంతమంది పిల్లలకి ఇప్పుడు మీ సిబిఎస్ఈ 1000 స్కూల్స్ అంటే స్కూల్కి 100 మంది వేసుకున్నా 1000 into 100 1,00,000 మందికి సిబిఎస్ఈ సర్టిఫికేట్ రాకుండా చేశారు మీరు. సిబిఎస్ఈ పర్సన్ నాలెడ్జ్ ఎలా ఉంటుంది వాడికి? రేపు సిబిఎస్ఈ అంటే ఓకే సిబిఎస్ఈ స్టూడెంట్ అన్న వాడికి కంపెనీస్లో కానీ లేకపోతే ఇంకోటి కానీ వాడికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారు? తర్వాత ఇప్పుడు ఇంటర్కి సిబిఎస్ఈ అంట. ఇప్పుడు అవ్వదు. మరి ఇప్పుడు ఇంటర్కి సిబిఎస్ఈ తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఎగ్జామ్స్ లేవు. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి, ఇంటర్ సెకండ్ ఇయర్ రేపు అకాడమిక్ ఇయర్ నుంచి ఈ అకాడమిక్ ఇయర్ రాస్తారు. నెక్స్ట్ జూన్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఉండదు. వాడు 10th క్లాస్ సిబిఎస్ఈ చదివి వస్తే ఇక్కడ నువ్వు ఇంట్లో చేస్తే ఈజీ అవుతుంది కదా. అక్కడ నాశనం చేసి ఇక్కడ ఎందుకు? అంటే మేమేదో కొత్తగా తీసుకొస్తున్నాం అని చెప్పి తీసుకురావాలి. ఇది డేటా అన్న. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక ఇది ఉండదు. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎవిడెన్స్ లేకుండా ఏది పడితే చెప్పేస్తారు. టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో నేను పోస్టులు చూస్తాం, నాకు అర్థమైంది ఏంటంటే టీడీపీ వాళ్ళు ఏదైనా పోస్ట్ చేస్తే అది పచ్చి అబద్ధం అని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ వీళ్ళు పోస్ట్ చేస్తే ఇది ఏఎస్ఆర్ అనేది గ్రూప్ ఇందాక మీరు చెప్పారు. ఎప్పుడు పోస్ట్ చేస్తాడు? అక్టోబర్లో పోస్ట్ చేస్తాడు. అది తీసుకొచ్చి ఎప్పుడు పోస్ట్ చేశారు వీళ్ళు? ఇప్పుడు పోస్ట్ చేశారు. ఏం లేవు, టాపిక్స్ ఏం లేవు డైవర్ట్ చేయడానికి. జూన్లోనే వచ్చింటే కనుక వాళ్ళు వచ్చిన ఆగస్టు సెప్టెంబర్ అప్పుడే పెట్టాల్సిందే. అదే కదా. ఇప్పుడు డైవర్ట్ చేయడానికి టాపిక్స్ ఏం లేవు. మంత్లీ డైవర్ట్స్లు అన్నీ అయిపోతున్నాయి. జూన్లోనేమో ప్యాలెస్ అన్నారు, జూలైలోనేమో వైట్ పేపర్స్ అన్నారు, కాదంబరి జత్వాని, జేఎస్డబ్ల్యూ అని పంపించేశారు ఆ ఇష్యూలో. ఇక్కడ మహారాష్ట్రలో అక్కడ చూస్తారు కదా, నాకు కంప్లైంట్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చి గొడవ చేయాల్సిన అవసరం ఉందన్న. వాడు 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ 3 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు పెట్టాడు మహారాష్ట్రలో, జిందాల్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పంపించేశారని చెప్పేసి మాట్లాడతాడు. 3 లక్షల కోట్లు మహారాష్ట్ర పోలీసు వాళ్ళు చేస్తారు కదా ఏదన్నా. ఆంధ్రాలో తీసుకొచ్చి ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఏదో రుద్దాలి. ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ చేశారు వాళ్ళ విషయంలో. సో ఈ రకంగా ఇది జరుగుతూ ఉంది. భయంకరంగా ట్రాప్లో ఉంది. పేరెంట్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ పిల్లవాడికి 10th క్లాస్ లెవెల్లోనే 6th క్లాస్ నుంచి మీరు ఐఐటి సిలబస్ అని రేపు 6th క్లాస్ వాడికి ఐఐటి సిలబస్ ఏంటి? వాడికి సంస్కారం రావాలి. అంటే సంస్కారం రావాలంటే లాంగ్వేజ్లు ఎక్కాలి, లాంగ్వేజ్లో ఉన్న కథలు ఎక్కాలి 10th క్లాస్ వరకు కూడా. ఎక్కితే వాడు రేపు సంస్కారం, నా పిల్లోడు నా మాట వింటలేదంటే ఎందుకు వింటాడు రా? నువ్వేం చేసావు వాడికి? నువ్వేం నేర్పించావు? వాడికి లాంగ్వేజ్లు ఎక్కించేటట్టు వాడికి చూడండి 10th క్లాస్ వరకు 2 years ప్రిపేర్ సరిపోద్ది. ఎవడు అందరూ ఐన్స్టీన్లో వాళ్ళంటే కష్టం. వాడికి సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాడే సైన్స్ బుక్స్ చదువుతాడు కదా. సో అదొకటి గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ అందరూ కూడా. సో ఇదైతే ఇప్పుడు వీళ్ళు పెట్టినటువంటి పోస్ట్ ఒకవేళ నిజంగానే కనుక జగన్ గారి హయాంలో జరిగి ఉంటే కనుక జూన్ మాసంలోనే ఆ రిపోర్ట్ బయటకు వచ్చి ఉంటే మరి ఆగస్టు సెప్టెంబర్ ఆ నెలలో వీళ్ళు పోస్ట్ చేయాల్సింది. అక్టోబర్లో రావాల్సిన రిపోర్ట్ అక్టోబర్లో పోస్ట్ చేయాలి. అప్పుడే పోస్ట్ చేయాలి. మరి ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తారని అంటే డైవర్ట్ టు పాలిటిక్స్లో భాగంగా ఇది కూడా ప్రజలు తప్పుదో పట్టించే దాంట్లో భాగంగానే పెట్టినట్టుగా అనుకోవాలని చెప్పి మెయిన్ ప్రొఫెసర్లు అందరూ చెప్తా ఉన్నారు. దీన్ని అసలు నమ్మడానికి లేదు. ఇది వాస్తవానికి అంటే జగన్ గారుని ఇష్టపడిన వాళ్ళు కూడా నాడు నేడు కింద జగన్ గారు చేసిన దానికి సంబంధించి అయితే వాళ్ళు నిజాయితీగా ఒప్పుకుంటున్న పరిస్థితి. వాస్తవం గ్రౌండ్ లెవెల్లో అద్భుతంగా చేశారు నాడు నేడు కింద. దాంట్లో జగన్ గారు తప్పు పట్టడానికి లేదనేటువంటి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు.